audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవాల పైడా కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి యానం కలెక్టర్ అంకిత్ కుమార్, జేఎన్టీయూకే ప్రొఫెసర్ బాలాజీలు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలు తిలకించారు. పివి సూర్యప్రకాష్, ప్రిన్సిపాల్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మా పైడా కాలేజీలో పైడా గ్రూప్ సంస్థలకు అనుగుణంగా గత 16 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది భోగికి ముందు రోజున లేదా 2 రోజుల ముందున జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రెసెంట్ పరిస్థితుల్లో మన పిల్లలకి, తర్వాత తరాల వారికి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, వాటి యొక్క విలువలు, వాటిని పెంపొందించడానికి, వాటిని కాపాడడానికి మేము ఈ సంక్రాంతిని పైడా క్రాంతి అనే పదంతో మేము జరుపుకుంటున్నాము. దీంట్లో మన సంప్రదాయం ప్రకారంగా జరిగే ఒక సంక్రాంతి రోజున ఒక చిన్న విలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతాయి అనేవి మా పిల్లలు వాళ్ళ చేతులతో చేసి మాకు ఒక విశదక తెలుపుతూ ఉంటారు. అలాగే గంగిరెద్దులు మొదలైనవి, అలాగే పిండి వంటలు, అలాగే మన మకర సంక్రాంతి యొక్క విశిష్టత, కనుమ, భోగి, ముక్కనుమ, వాటి గురించి మా పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళలో మన సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి, వాటిని భావితరాల వాళ్ళకు వాళ్ళు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ పైడా క్రాంతిని ప్రతి ఏడాది మా పైడా కాలేజ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో పైడా గ్రూప్ సంస్థల తరఫున మేము చేస్తున్నాము. ధన్యవాదాలు.